హాయ్ అండి, చికెన్ ఫ్రై అండి. ఓకేనా, చికెన్ ఫ్రైకి అండి ఏమేమి కావాలో చెప్తున్నాను. ఇదండి, మనం చికెన్ బాగా శుభ్రం చేసి పెట్టుకొని కొద్దిగా కరివేపాకండి, కొద్దిగా సాల్ట్, పసుపు పొడి వేసుకొని, కొద్దిగా మిరప్పొడి వేసుకొని ఒక విజిల్ వేసుకున్నామండి. నేను చూపిస్తాను కుక్కర్లో వేసేటప్పుడు. ఓకే అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఓకే, తెల్లగడ్డ అండి సగము, ఇది పెద్ద తెల్లగడ్డలు అండి, అందువల్ల నేను సగము. ఇండియాలో అయితే ఒక గడ్డ అట్లే వేసుకునేసేయండి. కొద్దిగా అల్లం ముక్క, ఓకే అండి, ఎర్రగడ్డ ఒకటి, టమాటా ఒకటి, ఓకే, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అండి. ఇవి కాడలతో లేతగా ఉన్నాయండి, అందువల్ల నేను కాడలతో కూడా వేసుకుంటున్నా. ఒక 4 పచ్చిమిరపకాయలు, గరం మసాలా ఐటమ్స్ అండి, చెక్క, లవంగము, జీరా. ఓకే అండి, స్టార్ పువ్వు ఉంటే వేసుకోండి, లేకుంటే పర్వాలేదు, ఆ ఆప్షన్ నా దగ్గర లేదు కాబట్టి వేయాలి. ఓకే, ఇది వచ్చి ఆకండి, ఆకుని చికెన్లో పెట్టేస్తామండి. ఓకేనా, చికెన్లో వేసేస్తాము. ఓకే అండి, గరం మసాలాని, పచ్చిమిరపకాయని, అల్లాన్ని, తెల్లగడ్డని, ఈ కొత్తిమీర, పుదీనా, కరివేపాకుని గ్రైండర్ చేసేస్తామండి, పేస్ట్ చేసేస్తాము. ఓకే అండి, ఎర్రగడ్డని బాగా గోల్డెన్ కలర్గా ఫ్రై చేసుకుందామండి. టమాటాని కూడా దాంట్లోనే వేసేసి నైస్గా ఫ్రై చేసుకుందామండి. ఓకే, నేను కట్ చేసి మళ్ళీ తర్వాత చూపిస్తానండి. ఓకేనా, ఇది ఫ్రైకి అండి చాలా బాగుంటుంది. ఓకే, ఇదండి. ఓకే అండి, కుక్కర్ పెట్టుకున్నామండి. నేను చెప్పినాను కదండి, చికెన్ అండి, చికెన్ కరివేపాకు పెట్టండి. ఒక చిన్న నూనె గంటండి, ఇలా అండి, పచ్చిపొడి, మిరప్పొడి మాత్రం అండి. ఓకే, కొద్దిగా చిన్న స్పూన్తో ఒక స్పూన్ అండి, కారం పడ్డదని కోసం. ఈ టైంలోనే ముక్కలు నేను మనము ఈ స్పూన్తో అండి, చిన్న మీడియం స్పూను, దీంతో ఒక స్పూన్ కాబట్టి నేను 75% వేసుకుంటాను సాల్ట్. మళ్ళీ వేసుకున్నాను కాకపోతే. ఓకే అండి, దాంట్లో బాగా ఈ పచ్చిపోయేంత వరకు అండి బాగా ఉడికిచ్చేసి ఒక విజిల్ అండి, ఎక్కువ వద్దు. ఓకేనా, ఒక విజిల్ పెట్టేస్తామండి. కొద్దిగా నీళ్ళు వేస్తాము, చిన్న గ్లాస్లో, చాలా గ్లాస్ నీళ్ళు వేయండి, చాలా ఎక్కువ వేస్తాము. దీంట్లో నీళ్ళు వస్తుంది. ఓకే అండి, చాలా ఇది పచ్చిపోవాలా. ఓకే అండి, పచ్చిపోయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ నీళ్ళు వేసుకున్నామండి. ఒక విజిల్ అండి, ఎక్కువ వేయద్దండి. ఒక విజిల్ వేసేసి మళ్ళీ ఫ్రై కోసం మళ్ళీ ఇవన్నీ చూపించాం కదండి, అవి గంట గ్రైండర్ చేసుకున్నాం. ఫ్రై చేస్తాం ఫస్ట్, మళ్ళీ గ్రైండర్ చేస్తామండి. ఓకే అండి, పచ్చంతా పోయిందండి. ఓకే, నీళ్ళు కొద్దిగా వస్తుందండి, దీన్ని ఎక్కువ రాదు. ఓకే, దానికోసం అండి మనం చిన్న గ్లాస్తో అండి 1/4 గ్లాస్ నీళ్ళు ఇంకా చాలా అండి. నెక్స్ట్ ఒక కుక్కర్ అండి, ఒక విజిల్ కుక్కర్ ఉంటుంది. ఓకే అండి, విజిల్ వేసేస్తాము. ఓకే, మళ్ళీ చూపిస్తాము అండి. ఈ విధంగా నైస్గా కట్ చేసుకోవాలండి. టమాటాని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. కొంచెం కరివేపాకు అండి, మసాలా అనేది ఫ్రై కోసం కాబట్టి. ఓకే అండి, ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. నేను చూపించాను కదండి, ఆ వస్తువులంతా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడండి మనం నెయ్యి వేసుకున్నామండి, కడాయి పెట్టి. మీకు అల్యూమినియం స్టీల్ కడాయి కన్నా అండి, స్టీల్ కడాయి తొందరగా ఏమంటారు అడగంటుందండి, మాడిపోతుంది. ఓకేనా, అల్యూమినియం కడాయి అయితే బెస్ట్ అండి, నా ఆప్షన్. ఓకేనా, నాన్ స్టిక్ అయినా కూడా అండి తొందరగా కింద అడుగు పడుతున్నాయి మసాలాలు అంతా వేసేటప్పుడు, అందువల్ల నేను అల్యూమినియం అవుతానండి. ఓకేనా, నెయ్యి అండి, నెయ్యి ఒక స్పూను, పెద్ద స్పూన్తో, చిన్న గంట నూనె అండి. ఎర్రగడ్డ, కరివేపాకు అండి, ఫ్రై బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ ఫ్రై రావాలండి ఇది. ఓకేనా, చూపిస్తా. నెయ్యి బాగుంటుందండి, టేస్ట్ ఉంటుంది. నెయ్యి వేయండి, వేయకుండా మాత్రం చేయొద్దండి, టేస్ట్ ఉండదు. నెయ్యి వేయండి, గోల్డెన్ రంగు రావాలండి. ఓకే, ఓకే అండి, ఇంత మాత్రం చాలా గోల్డెన్ కలర్ అండి. ఓకేనా, ఈ టైంలోనే మనము టమాటాలు వేసుకుని వస్తామండి. ఈ టమాటాలు కూడా బాగా అండి మ్యాష్ అయిపోవాలా, ఏమాత్రం టమాటా అనేది కనిపించదు, ఆ విధంగా మ్యాష్ అయిపోవాలి.
ఓకే అండి, ఈ విధంగా. ఓకే, చూడండి టమాటా అంతా బాగా మ్యాష్ అయిపోయింది. ఏమాత్రం కనిపించగలదండి టమాటా. ఓకే, ఈ టైంలో ఉన్నాయండి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం వేసేవాళ్ళండి. ఈ పేస్ట్ మొత్తం ఇది కూడా బాగా అండి ఉడకాలి, మంచిగా గోల్డెన్ కలర్ వస్తుంది. గోల్డెన్ కలర్ రాదు, మంచిగా వస్తుందండి. చూడండి చూపిస్తాను. ఈ పచ్చి వాసన అంతా పోతుందండి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిరపకాయ ఇవంతా పచ్చి వాసన పూర్తిగా పోతుందండి. నూనె ఏమి వేయద్దండి, మనం దండిగా వేసినాం చాలు ఇంకా. ఓకేనా, ఇది బాగా అండి బాయిల్డ్ అయ్యి నూనె పైకి రావాలండి. ఓకేనా, ఆ విధంగా రావాలి. తర్వాత మనం ధనియాల పొడి, కారం వేసుకుందామండి, మిరప్పొడి. ఓకే ఓకే అండి, ఈ విధంగా బబుల్స్ అండి. ఈ టైంలోనే మనము కొద్దిగా మిరప్పొడి అండి, కొంచెం ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకుంటామండి, చిన్న స్పూన్తో వేసుకోండి. సరేనా, ధనియాల పొడి అండి. ఓకే, ఎందుకంటే అది కూడా పచ్చి వాసన పోవాలి, అందుకని వేసుకున్నాను. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోండి. ఓకే, మళ్ళీ కావాలంటే వేస్తున్నానంటే మనం చెప్తామండి. కొద్దిగా పసుపొడి కూడా వేసుకోండి, మనం చికెన్లో వేస్తాము కాబట్టి ఇంత కొంచెం వేస్తాము. అంతే అండి. ఓకే, ఇది ఫ్రై అయింది. ఇంకా చికెన్ చూస్తామండి. ఓకే అండి, అట్లా వేసేస్తాం చికెన్. ఉప్పు ఉందా లేదా, కారం ఉందా లేదా చూసుకుందామండి. ఓకే, బాగా బాగా ఎందుకంటే ఇంకా జ్యూస్ ఈ మసాలా అంతా పట్టాలండి. ఈ నీళ్ళు అంత ఉంది కదా అనుకుంటారేమో మీరు, ఈ మసాలా చికెన్ పట్టాలి కదా అండి. ఓకే, సరిపోతుంది. కొంచెం ముద్దగా దించుకుందామండి. ఓకే, డీప్ ఫ్రై చేయకుండా కొంచెం ముద్దగా దించుకుందాం మనము, ఎందుకంటే అన్నానికి మళ్ళీ గ్రేవీ అవసరం లేదు, ఆ గ్రేవీ అవసరం కాబట్టి. ఓకేనా అండి, కొద్దిగా గ్రేవీ, కొద్దిగా రసము, మజ్జిగ ఉంటుంది కాబట్టి వేసుకుందామంటే సరిపోతుంది. చికెన్ పీసులు పెట్టుకొని, ఇది చికెన్ కూడా తినేటప్పుడు జ్యూసీగా ఉంటుందండి, అందువల్ల కొద్దిగా ముద్దగా పెడతాం. ఓకేనా అండి. ఓకే ఓకే అండి. ఓకే, ఈ విధంగా బబుల్స్ బాగా రావాలండి. ఓకేనా, చూసుకోండి మధ్య మధ్యలో వచ్చి మీరు. ఓకే, ఎందుకంటే తొందరగా పెద్ద మంట పెట్టద్దండి, మీకు 75% పెట్టండి మంట. ఓకేనా, లాస్ట్ మినిట్లో పెద్ద మంట పెట్టేసేయండి. ఓకే, ఉప్పు ఉందా, కారం ఉందా లేదు చూసుకోండి. నాకైతే సరిపోయింది, నేను వేసిందే మళ్ళీ ఏమి వేయలేదండి నేను. ఓకేనా, దానికే సరిపోయింది. లాస్ట్ మినిట్లో అండి కొద్దిగా అంటే కొద్దిగా అండి. ఓకేనా, చిన్న స్పూన్లో 1/4 స్పూన్ సాల్ట్. ఓకేనా, అది ఎందుకంటే బాగా టేస్టీగా ఉంటుంది. కారం కూడా అండి మామూలు మీడియం స్పూన్తో 1/4 స్పూన్ అండి. ఓకేనా, జస్ట్ అంతే అండి. మన దగ్గర మెంతి లీఫ్ ఉంటాయండి, కొద్దిగా మెంతి లీఫ్ డ్రైడ్ అండి. ఓకేనా, బాగా నలిపేసేయండి. నలిపేసి ఒక చిన్న స్పూన్ అండి. ఓకేనా, అంతే చాలండి. బాగా నలిపేసానండి, చూడండి అంతే. ఇంత గ్రేవీ ఎంత ఉంది అండి, జ్యూసీగా ఉంటుంది. అన్నానికి కూడా మనం కలుపుకోవడానికి బాగుంటుందండి. మెంతి లీఫ్ వేసినాను కాబట్టి ఒక్క 2 నిమిషాలు అండి చాలు. ఓకే, అయిపోయిందండి, రెడీ అయిపోయింది. నేను సర్వ్ చేసి చూపిస్తాను మీకు అండి. ఓకే, అంతే రెడీ అయిపోయింది అండి. ఓకే, చికెన్ ఫ్రై అండి, జ్యూసీ టైప్ అండి ఇది. ఓకేనా, డీప్ ఫ్రై కాదు, కొంచెం లిక్విడ్గా ఉంటుందండి. మనం అన్నం కలుపుకునే దానికి కూడా బాగుంటుంది. ఉప్పు కారం అంతా సరిపోయిందండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి. ఓకే, చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. ఓకేనా, ఎర్రగడ్డ ఒకటండి, టమాటా ఒకటి మీడియం సైజు. ఓకే అండి, దీన్ని నన్ను నైస్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఒక 5, 1 కిలోకి అండి నేను చెప్తున్నది. ఓకేనా, మీడియం సైజు ఒక మీడియం సైజ్ తెల్లగడ్డ ఒకటండి, అల్లము కొద్దిగా అండి. ఓకే, తెల్లగడ్డ అంతా అల్లం అనుకోండి, అది కూడా సైజు. ఓకేనా, వీటినంతా అండి మనం గ్రైండర్ చేసుకునేస్తాం. క్లీన్ చేసుకొని చికెన్ బాగా శుభ్రం చేసుకొని ఒకే ఒక విజిల్ అండి. దాంట్లో విజిల్ చేసేటప్పుడు
కుక్కర్లో వేసేటప్పుడు అండి కొద్దిగా సాల్ట్ 75% సాల్ట్ వేసుకోండి. ఓకే, కొద్దిగా చిన్న స్పూన్తో అర స్పూన్ మిరప్పొడి వేసుకోండి, పసుపు పొడి కొద్దిగా వేసుకోండి, ఒక కొద్దిగా నూనె ఓకే అండి వేసుకొని ఫ్రై ఒక విజిల్ అండి పక్కన తీసి పెట్టుకునేసండి. వీటినండి మనం ఎర్రగడ్డ టమాటాని బాగా డీప్ ఫ్రై చేసుకొని వీటిని మనం గ్రైండర్ చేసి పెట్టుకున్నాం కదండి, వీటిని అంతా మళ్ళీ దీన్ని కూడా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రై అంటే బాగా మీకు తెలుస్తుంది, అది ఫ్రై అయినప్పుడు ఆయిల్ బాగా బాయిల్ అయ్యి పైకి వస్తుంది. నెయ్యి వేయండి, నెయ్యి 75% వేసుకోండి, ఆయిల్ 1/4% వేసుకోండి, ఓకేనా, 25% వేసుకోండి. ఓకే, ఇవి బాగా బాయిల్ అయినాక మీకే అర్థమవుతుంది. ఉప్పు మిరప్పొడి వేసేయండి, దాంట్లో మిరప్పొడి అండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోండి. కారం మాత్రము, ధనియాల పొడి మాత్రం 1 స్పూన్ వేసుకోండి. ఓకే అండి, అంతే. చికెన్ ఇది బాయిల్ అయిపోయిన తర్వాత ఆ చికెన్ తీసి అట్లా వేసేసేయండి. దాంట్లో కొంచెం నీళ్ళుగా ఉంటుంది, కొంచెం బాగా బాయిల్, ఎందుకంటే ఇది మొత్తం మసాలా పట్టాలి దానికి చికెన్కు. ఓకే అండి, కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది, దగ్గరికి వస్తుంది చికెన్, నీళ్ళంతా ఇంకిపోయి, అప్పుడు ఆ టైంలో మీరు కొద్దిగా మిరప్పొడి వేసుకోండి. కారం చూసుకొని మనం వేసుకోండి. కారం సరిపెట్టంటే అవసరం లేదండి, ఓకేనా. సాల్ట్ ఏదైనా తక్కువగా ఉంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. డ్రై మెంతి పొడి ఉంటాయండి, మనం 3 వేలుతో అండి బాగా అదిం పెట్టి తీసుకొని అరచేతిలో పెట్టి నలిపేసి వేసేసేయండి, చాలండి. అంతే, ఒక 2 నిమిషాలు దాన్ని బాగా తిప్పేసి కొంచెం పెట్టండి, అంతే, రెడీ అయిపోతుందండి. ఇది మనం వైట్ రైస్ కండి చాలా బాగుంటుంది. మనం రసం పెట్టుకున్నా కానీ మజ్జిగ పెట్టుకున్నా కానీ సైడ్ డిష్ కండి. ఈ పీసులు పెట్టుకున్నామంటే జ్యూసీగా ఉంటుందండి, తినేటప్పుడు చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి, ఎలా ఉందో తయారు చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లేట్ అయిందండి, నేను ఇండియాకి పోయినాను, అందువల్ల ఆ వీడియోలు చేయలేదండి. ఓకే, ఇప్పుడు వచ్చేస్తాను, ఇంకా చేసి ఉంటుంది వీడియోలు అండి. ఓకే, థ్యాంక్ యూ అండి నా వీడియోలు చూస్తున్నందుకు.